పెద్ద మనిషి ఏం పేరే? జనార్దన్ రెడ్డి. ఏం పని చేస్తావు? కూలినాల పని. ఎంత వస్తుంది రోజుకి? రోజుకు 300 ఏం పని? కరువు పని చేస్తావా? కరువు పనికి. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు? పొద్దుగాల 8-9:30కు వస్తే 1:15 పోతాం. ఎంత 300-400 వస్తాయా? 300. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో తెలుసా? తుంగతుర్తి మందల స్వామి. మందల సామెల పనితీరు ఎట్లుందే? ఇక ఆయన పనితీరు ఆయన పొక్క కిందకి ఆయన దోసుకుంటుంది. అంటే ఎట్లా? కొడుకులకు కండక్టర్లు ఏదన్నా వచ్చినాయి గయి జరుగుతున్నాయి. పేదలకు ఏం న్యాయం చేయట్లేడా? పేదలకు ఏం పెడుతుండే ఆయన వచ్చి పట్టించుకోలేడా? అసలు ఇక్కడ ఏం అభివృద్ధి చేయట్లేడా? ఇక అప్పుడు రోడ్లు వచ్చినాయి పెట్టిండు, ఒక ఊరుకు ఒకటి 1-2 గల్లీలు. ఇప్పుడు చాలా మంది మరి కాంగ్రెస్ వాళ్ళే ఆయన పని మంచిగా చేయట్లేడు, మొత్తం దందాలు చేస్తుండు, మొత్తం లంచాలు తింటుండని చెప్పి అక్కడ హైదరాబాద్కి వచ్చి కాంగ్రెస్ ఆఫీస్ లో ధర్నా చేసారు. ఏంది అసలు నిజమేనా ఇది? ఇక అది జరిగేటివే చెప్తారు. ఏడనైనా గదే ఉంటుంది. ఎట్లా మరి? ఇప్పుడు ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలుసా? తెలుసు. ఆయనే టికెట్ అప్పుడు ఆయన దగ్గరికి పోయి టికెట్ అడిగినంట 100 సార్లు ఇంటికి పోయి. ఇప్పుడు ఆయన తిడుతుండే. ఎట్లా ఇది? అది తిడుతుందంటే ఇక అహంకారం వచ్చినాక గంతే ఉంటుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలాంటి వ్యక్తి. వాళ్ళు జర పేదలను ఆదుకుంటారు, అటు ఇటు మంచోళ్ళేనా? మంచిగా ఎక్కడికైనా పోయినా హెల్ప్ చేస్తారు వాళ్ళు? చేస్తారు. మరి ఎట్లా మరి? ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే తుంగతుర్తి నా గడ్డ, నువ్వెవరు రావడానికి ఇక్కడికి అంటుండు. అవి అన్నోళ్ళు ఇప్పుడు ఆయన కాంగ్రెస్ తరఫున ఆయన అని పోయిండు, టిఆర్ఎస్ తరఫున ఈయన అని పోయిండు. మరి ఈయన కూడా గంతనే అవుతాడు. గంతే ఉంది. మళ్ళీ ఓట్లు వేస్తారు ఈయనకి. ఓట్లు ఈయనకు పడతాయో మళ్ళీ అవుతుందో మనకేం కలగన్నామా? అది ప్రజలు ఎటు విరిగితే గట్టు. అసలు వస్తాడా? అసలు ఊర్లోకి వచ్చి మాట్లాడతాడా ప్రజలతో? గట్టిన ఎప్పుడన్నా ఏదన్నా మరమాత వచ్చినప్పుడు, పండు వచ్చినప్పుడు వస్తాడు. అంటే కొడుకులు ఏందన్న కొడుకులు మొత్తం ఇసుక దందా ఇవన్నీ చేస్తున్నాడు. నిజమేనా? చేస్తున్నారు అక్కడనే సిటీలనే అక్కడనే దందాలు చేస్తున్నారు కొడుకులు. అంటే కొడుకుల కోసం అయ్యా ఎమ్మెల్యే అయినట్టువా? ఇక కొడుకులకు ఆయన కుటుంబం గురించి అయినట్టు లెక్కే. మరి మొదలు కాలు పట్టుకొని ఇప్పుడు తన్నుడు అంటే గంతే. ఇప్పుడు మొన్నటిదాకా 100 సార్లు ఆయన ఇంటికి తిరిగిండు, టికెట్ ఇప్పించి గెలిపించిన ప్రచారం చేసినాక ఇట్లా అంటుండే మరి అలా రాజగోపాల్ రెడ్డి వాళ్ళని. అది అహంకారం అని చెప్పినా కానీ మా తోటి అక్కర అయిపోయింది. తినదుక్కున నేను కాలు పట్టుకున్నా, నా పదవి నేను ఎక్కినా, నన్ను వీక్ తోడు ఓడు అన్నట్టు కాడికి ఉంది. అట్లుంటదానే ఆయన వేషమే గట్లుంది. ఇంకా మన ఉంటుందా అంటే మనం ఏం చెప్పగలుగుతాం? ఎట్లా మరి మీ ఊరికి ఎలాంటి అభివృద్ధి లాంటిది ఏం చేయట్లేదు అసలు? చేసుడంటే మాడు గెలిచినాక 4-5 గల్లీలు రోడ్లు పోసిండు, స్కూల్కు పారిగోడకు శాంక్షన్ పెట్టించిండు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, రేవంత్ రెడ్డి వచ్చిన బాగుందా? బాగుండండి. ఆ కేసీఆర్ ఏమో బలిసిన వాళ్ళని బలవ పెట్టిండు, లేని వాళ్ళకి మొత్తం లేకుండా చేసిండు. వీడేమో అందరు జుట్టు కొరిగిండు, అందరికి ఒక లేవల్ చేసిండు. గంతే, అందరికి సమానం. ఎంత ఏజ్ ఎంత ఉంటుంది పెద్ద మనిషి? 66 సంవత్సరాలు. పింఛన్ వస్తుందా మరి నీకు? వస్తుంది. ఎంత వస్తుంది? 2000. 4000 చేస్తానే కానీ 4000 అన్నాడు. అది మాటలు. వీడికే అంతలేడు ఆయన. 4000 ఆడ తెచ్చిస్తాడు ఆయన. సామేలు అడగాల్సింది. సామేలను అడిగితే సామేలు ముడ్డికి చూపించని పోతాడు. సామేలు ఏం చేస్తాడు? అంతేనా? అక్కడంగా ఆడియంది బియ్యం ఏమో ఈడిస్తుండా, మోడిస్తుండు. అంతేనా?